లవ్ ఈస్ లైఫ్ బట్ లవర్ ఈస్ నాట్ వైఫ్. నైస్ బ్రో. నువ్వు ఓలో చూద్దాం. నేను చెమ్మున్నాడు కాక అసలేసిన. సో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ గల్లీలో ఉన్నాం. గల్లీ అయితే మస్తుంది, చిన్న చిన్న సందడి అయితే. గుడ్ మార్నింగ్. నేను మీకు అసలు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయినా. బాగున్నారా? అందరు బాగుండాలి, మనం కూడా మంచిగా ఉండాలి, మంచి మంచి రైట్లు వేసుకోవాలి. ముచ్చట ఏంటంటే ఇక ఏముంది బ్రో, పండుగ, చలి పెట్టింగ్స్, వాన ఎండ వచ్చింగ్స్, ఎంజాయ్ పండుగ. ఇప్పుడైతే వెదర్ అయితే ఇట్లుంది. పొద్దున నిన్న నైట్ అయితే వర్షం పడింది, ఈ పొద్దున కూడా పడుతుందేమో అనుకున్నా, బట్ పర్లేదు. కొంచెం ఎండ వస్తుంది, కొంచెం అట్లనే మబ్బులు కూడా వస్తున్నాయి. సో ఏదైతే ఇది మనమైతే స్టార్ట్ అయిపోయినాం. మనము అమీర్పేట నుంచి సికింద్రాబాద్కి వచ్చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో రైడ్ పడ్డది, చూపెడతా పదండి. మన బైక్ అయితే ఇక్కడ రోడ్ మీద పార్క్ చేసినాం. దీనికి ఇప్పుడు ఇవో గోప్రో సెట్ చేసి వెళ్ళిపోవాలి తొందర. మనకు రైడ్ అయితే పడ్డది కదా, అది ఎక్కడి నుంచి తెలుసా? 200 రూపీస్ బ్రో, 20 కిలోమీటర్స్ మాదాపూర్. నేను మాదాపూర్ పోతున్నా హ్యాపీగాని, బట్ ఆడికైనాక మళ్ళీ బిస్కెట్ ఉంటుంది కాక. సరిగా అదంతా ఏంటంటే ఆ ఏరియా కదా, ఏంటిది ఆ ఏరియా పేరు, హైటెక్ సిటీ, అవే ఉంటాయి. ఆడికైనాక చాలా కష్టం ఉంటుంది బ్రో. ఎర్నింగ్ చేసుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. మొత్తం ట్రాఫిక్ ఉంటుంది, దమ్ అవుతుంది. ఇప్పుడే చూడు సికింద్రాబాద్ దగ్గర ఎట్లా ట్రాఫిక్ అయిపోయిందో. ఆడి దగ్గర దారుణం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సిగ్నల్ అయితే పడ్డది, మనం మెల్లమెల్ల ముందుకు వచ్చినాం. ఇంకో 100 మీటర్స్ అయితే వెళ్ళిపోవచ్చు. మన కస్టమర్ ఇక్కడ రోడ్డుకుంది అనుకున్నా, కానీ గల్లీలు ఉన్నారు. రిటర్న్ తీసుకొని మెల్లిగా వెళ్దాం. లోపలకి ఆటోలో కాక ఎట్లుండదు తెలుసా? మన అరబ్బీ కంట్రోల్ ఉంటారు చూడు, పైజామా వేసుకొని కుక్క చూడు నడి రోడ్డు మీద ఉన్నది పాపం. ఓకే బ్రదర్, రండి వెయిట్ చేస్తా. క్లినిక్ ఉన్నట్టుంది ఏదో చిన్నగా. అన్న నేను చెప్తాను లొకేషన్. ఇటు నుంచి బయటకు వెళ్ళిపోదాం అంటే మెయిన్ రోడ్ మెడిసిన్ మధ్యలో రాజే తీసేసుకో, మళ్ళీ లేట్గా ఫస్ట్ వేసేసుకో. ఓకే, ఇట్లా వెళ్ళిపోవచ్చా? అక్కడ వరకు చూపిస్తాను. ఓకే, ఇటు ట్రాఫిక్ బాగుంది కదా. అంటే మళ్ళీ మనకు న్యూటన్లో చాలా దూరం ఉంది. ఓహో ఓకే, సరే అక్క. అదన్నమాట ముచ్చట. మనమైతే ఇట్లా షార్ట్ కట్లకి వెళ్ళిపోతున్నాం మంచిగా నీట్గా, రంది లేకుండా. ఐటీయా అక్క? ఐటీయా మీరు? అమ్మా మంచిదే కదా. ఎంత టైం చూపిస్తుంది రీచ్ అవ్వడానికి? నేను గూగుల్ మ్యాప్ ఈ ట్రాఫిక్ ఇంకా ఘోరం కదా అక్క. ఇంకో 2 గంటల ముందు ఉంటే మనకు ఇంత ట్రాఫిక్ ఉండకపోతుండే కదా. ఓరు బాబు, ఓరు నాయన, ఏందిరో ఈ ట్రాఫిక్. అమ్మ తోడు, ప్రకాష్ నగర్, ఇది బేగంపేట ఏరియా దారుణంగా ఉంది బాబు రే కొడుగా. ఎక్కడిదక్కడ స్టక్ అయిపోతున్నాయి కార్లు, బండ్లు. మనమేమో ఫ్లైఓవర్ మీదకి పోవాలి, బేగంపేట ఫ్లైఓవర్ మీదకి. అది 1 కిలోమీటర్ దూరం ఉంది. మొత్తం రెడ్ జోన్ ఇచ్చి కిందికి వెళ్ళా. ఓకే, కిందికి వెళ్ళి అయితే తొందరగా అంటారు మేడం జీ. మనమైతే కిందికి వెళ్ళిపోవాలి. ఎవరిని ఏందిరా ఇది ఎంతో దారుణం. ఇటైతే రావద్దు బ్రో. హైటెక్ సిటీకి కుక్కడపల్లికి ఎట్లుందో ఈడ అట్లుంది. ఇంత ఘోరం ఉంది బాబోయ్. పిచ్చిలేసిపోతుంది. వీళ్ళకి బండి ఎప్పుడు వెళ్తుందా అనేసి ఒక రకమైన టెన్షన్ మోపోయింది. మన ట్రాఫిక్ అన్న చూడు, అన్న కూడా ఆగమవుతుండు ఈ మందిని చూసి. ఏంది గుర్తిస్తుండే ఎర్రలైతే వీళ్ళకు. మన కాలు జరిగిందో లేదో తెలియదు. ఇంకా నేమే అమ్మ కొడుక ఫ్లైఓవర్ చూసిరా భయ్యా, ఫ్యూజులు అవుట్ కొడుక. పిచ్చి లేచిపోతుంది ఒకసారి చూసి. 1 సెకండ్ ముందు ఒక ఫాస్ట్ వస్తే ఈ సిగ్నల్ని మనం త్రో అవుట్ చేసేటోళ్ళం తెలుసా. 1 మినిట్, సారీ 1 సెకండ్ అంతే. అయిపోయింది సిగ్నల్. తొందరనే గ్రీన్ సిగ్నల్ వేసిండు. ఎట్లా వేయాలి తొందర ఓ దగ్గర ఆపుతాడు కొడుక. అటు పోతే అమీర్పేట వస్తుంది,
ఇటు పోతే పంజాగుట్ట వస్తుంది. ఆ పైకి వెళ్ళి పోయి ఫ్లైఓవర్కి దిగి ఇటు నుంచి మనకు ఈ ఫ్లైఓవర్ నుంచి ఇటు రానికి ఇటు సిగ్నల్ లేదు కాబట్టి ఆ ఫ్లైఓవర్ వేసారు మన వాళ్ళకైతే. ఇప్పుడు మనం ఇంకో ఫ్లైఓవర్ ఎక్కాలి. ఇక్కడ మొత్తం ఫ్లైఓవర్ల మీద ఫ్లైఓవర్లు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది పెద్ద ఏరియా కాబట్టి. అందుకనేసి మన ముంగట 6 టీవీ ఉంది చూడండి, న్యూస్ ఛానల్ టీవీ. ఎంత పెద్ద ఉందో బిల్డింగ్, అద్దాన్ని పెడతాడు, జబర్దస్త్ ఉంటుంది ఇక్కడ మొత్తం. ఈ ఫ్లైఓవర్ ఎక్కినాక ఉంటుంది బాబాయ్ ముంగట మెట్రో వస్తుంది మనకు. ఆ మెట్రో మనం ముంగడికి వెళ్ళిపోతుంది, ఫ్లైఓవర్ పైన ఉంటుంది. ఏముంటుంది తెలుసు ఆ సీను, ఒక్కసారి చూడుర్రి. ఆ ఫ్లైఓవర్ దగ్గర మెట్రో రావాలి, కానీ ఆ వైబు కిరాక్ తెలుసా, నెక్స్ట్ లెవెల్, మస్తు అనిపిస్తుంది. అరే ఒక కొత్త జోన్కి వచ్చినాం రా అన్నట్టు. చూపిస్తా, ఇదో బాబాయ్ మెట్రో. నేను అనుకున్న ప్రతిసారి రావట్లేదు బ్రో. నేను వీడియో రికార్డ్ చేయనప్పుడేమో వస్తుంది ట్రైన్, ఇక నేను వీడియో రికార్డ్ చేస్తుంటానా ఇంకా రాదు. అసలు నేను టైమింగ్స్ లేనా అది టైమింగ్స్ లేదా నాకు తెలియదు, కానీ ఈ వ్యూ అయితే బ్రో బాగుంటుంది బ్రో. నేను ఇది చాలాసార్లు మీకు చెప్పాలి చూపెట్టాలనుకున్నా, కానీ ప్రతిసారి అప్సెట్ అయిపోతున్నా. నెక్స్ట్ టైం అయినా రావాలని గట్టిగా కోరుకుంటున్నా, మీరు కూడా గట్టిగా కోరుకోరు. ఇంకోటి హైలైట్ ఆఫ్ ద నేషన్ ఏంటంటే ఇది గచ్చిబౌలి పోతుంది. ఇక్కడ 2 ఫ్లైఓవర్లు అతుక్కొని ఇక్కడ విడిపోతాయి వీ షేప్లో. ఒకటేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిక్కుపోతుంది ఇటు, ఇదేమో మనకు ఇది ఏంటిది గచ్చిబౌలికి పోతుంది. ఈ ఫ్లైఓవర్ చూసిన ప్రతిసారి ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంటుంది, వైబ్ మస్తు అనిపిస్తుంది బ్రో. అరే ఫ్లైఓవర్ని ఎట్లా అతకబెట్టి విడిదీసిర్రా అనంత కొంచెం షాక్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడు వైకుంఠధామం, కాటి కూడా ఇంత మంచిగా డిజైన్ చేసి పెట్టేది చూడుర్రి చెట్లతోటి. అట్లా ఉంటుంది హైదరాబాద్ అంటే ముచ్చట. పైసలు ఉన్నాయి అనుకో ఏదైనా చేసేయచ్చు, పైసలు లేకపోతే మన లెక్క చూసి ఆనందించి ఇంతే లేరా మిడిల్ క్లాస్ జీవితం అనేసి సదరి పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతా ఉండాలి. అంతకు మించి మనం ఏం చేయలేం బ్రో. మనం కళ్ళతోటే చూస్తాం తప్ప చేతులతోటి తాకి అనుభవించలేం దేనినైనా. ఇప్పుడు ముచ్చట ఏంటంటే హైలైట్ ఆఫ్ ద నేషన్ ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం, మన ముంగట ఒక అతను వచ్చాడు భయ్య చప్పట్లు కొట్టి రక్షాబంధన్, ఇంకా అమ్మాయిని చూసి రక్షాబంధన్ మీ అన్న లెక్కనే ఉన్నాడు, 10 రూపాయలు ఇయ్యరాదంటే నేను సపోర్ట్ ఇవ్వాలి, ఆమెడు సపోర్ట్. ఆమె కూడా సైలెంట్గా ఉంది, సైలెంట్ చూసింది, ప్రెజర్ ఏం పెట్టలేదు, నీటి వెళ్ళిపోయింది. ఇంకోళ్ళు అయితే ఎట్లుంటారో తెలుసా, ఇచ్చేంత వరకు కూడా ఇచ్చిపెట్టరు. దారుణంగా అంటే ఇక మనల్ని అడిగి పిసోలని చెప్తారు ఇక అట్లా అన్నమాట. ఇక ఆటోలో ఒక అక్కకైతే దీవెన పెట్టి ఇచ్చేసారు. వచ్చేసాం కేబుల్ బ్రిడ్జికి మళ్ళీ వచ్చేసాం. ఈ అద్దాల మేడలు చూడడానికి నేను మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ మీదకి నేను ఆహ్వానించారు నన్ను. నాకు మాత్రం భయం అవుతుంది బ్రో. ఇప్పుడు ఇక్కడ రైళ్ళు పడడం అయితే మరీ ఇబ్బంది అనేసి ఏం కొడుతుర్రు కేబుల్ బ్రిడ్జ్ మీద. ఇక్కడ హోటల్ ఉంటుంది, ఆ హోటల్ పేరు అంత తెలియదు కానీ ఇట్లా కోల్క ఆకారంలో ఉంటుంది, అది కిందికి ఉంటుంది. ఈ పక్క పొంటి మొత్తం ఇది చెరువు. ఇలా బోటింగ్ చేస్తారు బ్రో, ఇలా కనబడతలేరు బోటింగ్ చేసేటోళ్ళుగా. ఇదంతా బ్రో ఇది చూడండి. లవ్ ఈజ్ లైఫ్ బట్ లవర్ ఈజ్ నాట్ వైఫ్. కాక ఇచ్చి పడేసిండు కదా, మామూలుగా వేయలేడు కొటేషన్ అయితే. అమ్మ బాబురే, ఎంత ఆలోచించాలి ఆ కొటేషన్ వేయాలంటే. మళ్ళీ దానికి ఆర్ట్ సింబల్ ఒకటి, అమ్మాయి ఒకటి, అందులోకి వెళ్ళి ఒకటి బైక్ రైడా ఇంకేదో అబ్బాయిది ఆర్ట్ ఏదో తీసుకొచ్చాను. క్లారిటీగా కనబడతలేదు నాకైతే. మేము ముంగడికి వేసి చూపెడదామంటే ఈ బండ్లు అయితే వస్తున్నాయి. ఇగో ఇది లవ్ ఈజ్ లైఫ్ బట్ లవర్ ఈజ్ నాట్ వైఫ్. నైస్ బ్రో, నువ్వు ఓలో చూద్దాం. నేను చెమ్మున్నాడు కాక అసలేసిన. ఇక్కడికి వెళ్ళి ఆర్డర్లు పడడం కష్టం అక్క. $20 kilometers 200 పెట్టింది. థ్యాంక్ యూ అక్క. 88 వేసారు. అరే అప్పుడేమో ఆర్డర్ బుక్ చేసేటప్పుడేమో 200 చూపెట్టింది,
ఇప్పుడేమో మనకు 180 చూపెట్టింది. ఒకసారి పోయి చూద్దాం ఎందుకు ఇట్లా చేసింది ఊబరు, అర్థమవుతలేదు బ్రో. నువ్వు ఇట్లా వేయద్దు. ఒక 194 చూపెట్టింది. 194లోకి వెళ్ళి రావమ్మ మహాలక్ష్మి నువ్వు నెట్వర్క్ రావమ్మ కాకత్తాడు ఉత్తరు కావాలో అంటాడు. 20 కిలోమీటర్స్ బ్రో. ట్రిప్ బ్యాలెన్స్ 6 రూపీస్ అంట. ఏంది కాక నువ్వు ఇట్లా అయితే ఎట్లా? వీడికి అత్తే ఒకటే దిక్కు బ్రో, ఏంటిదంటే అది ర్యాపిడో ఒక్కటే. ఈ ర్యాపిడోలా పడ్డాయి అంటే ఏ చిన్నది పడ్డా పెద్దది పడ్డా అట్లా స్కామ్ అయిపోతుంది. తొందర లేపారెత్తారు ఒక్కొక్కడు. ఇక మనం దీనికి కాచుకొని ఉండాలి. ఏ యాప్ వాడద్దు, ఏ యాప్ చూడద్దు. ఇప్పుడు ఇది తెలుసు కదా బాబాయిలు, అగో కిందికి వెళ్ళి కేబుల్ బ్రిడ్జు, ఇక ముంగడికి వెళ్ళి మొత్తం చెరువు, ఇక ఆడికెళ్ళి పెద్ద పెద్ద ఆఫీసులు, ఈ హోటళ్ళు ఉన్నాయి మంచిగా. ఇక్కడ మనం ఆడ గంట కాదు కానీ ఒక 15 నిమిషాలు చూసినాం. ఇక మొత్తం ఇక్కడ రైడ్ల కోసం ఎట్లా వెయిట్ చేస్తారో. ఇక రైడ్లు అయితే పడుతలేవు దాదాపు. ఏం లేదని ఒక 5 కిలోమీటర్ అన్న ముంగడికి వెళ్ళిపోవాలి. అట్లయితేనే రైడ్ పడుతుంది, లేకుంటే కష్టం. ఇక అంతే. ఈ ఏరియాలో మొత్తానికి కూడా ఎక్కువ అయితే, ఎందుకంటే అక్కడ నుంచి ఇటు వచ్చేటోళ్ళు తప్ప ఇక్కడ నుంచి అటు పోయేటోళ్ళు లేరు. నేను మాదాపూర్ అని ఏదో 200 రూపీస్ వస్తున్నాయని కొంచెం ఆశపడి తీసుకున్నా ఆ పికప్, కానీ ఇక్కడ చాలా టైం వేస్ట్ చేస్తుంది. ఇది దుర్గం చెరువు ఇది ఏంటిది, ఇక్కడనే టికెట్ తీసుకొని పోవాలన్నమాట. దుర్గం చెరువుకి ఎంట్రీ ఈడుంది. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే కదా ఫస్ట్ టైం నేను చూసుడు, దుర్గం చెరువు చూసుడు. అబ్బా హైటెక్ సిటీ పడ్డది బ్రో. మళ్ళీ ఇక్కడ నుంచే చెత్తీయ మనం పెట్రోల్ అయితే పోసుకొని పోతాం. అప్పటి వరకు రైడ్ ఉంటుందా భయ్యా? అయినా అటే పంపమంటావా? పోదాం. ఇక ఏం చేస్తాం, పెట్రోల్ మనకి ఈ ముంగటిని పడ్డా. నాకు తెలిసి ఈ అపార్ట్మెంట్లకేలో వచ్చేటట్టున్నాడు కస్టమరు. నేను పెట్రోల్ పోసుకొని ఉన్నా, మళ్ళీ ఇటే దింపుతుంది లొకేషన్. ఓకే, ఏదో ఒక డౌట్ అవుతుంది, క్లారిఫై చేసుకుందాం అనేసి ఏం చేసిన, ఫోన్ చేసే వరకు బ్రదర్ మీరు అక్కడ ఉండండి నేను వచ్చేస్తా అని అన్నాడు. సో ఓకే అన్నమాట. మనం వెయిట్ చేద్దాం వస్తా అన్నప్పుడు. మళ్ళీ ఎడి చేసి అదే హైటెక్ సిటీ పట్టుకపోతుంది. ఏం చేద్దాం, ముందడికి వెళ్ళిపోదాం అనుకునే వరకు ఆ రైడ్ పడ్డది. రైడ్ నేను చూసుకోలేదు డిస్టెన్స్, అనుకోకుండా పికప్ అయితే ఇది ఏంటిది ఓకే అయితే చేసేసిన. దట్స్ ఇట్. ఏమవుతుందో ఏమో బ్రో. ఈడికెళ్ళి అయితే వెళ్ళాలి, ఎంత తొందర అయితే అంత తొందర. మన బ్రదరే గోప్రో చూసి అర్థమవుతుండు కొద్దిసేపు. ఏంది ఇట్లున్నది, ఏంది గోప్రో, ఏంటిది మైకా, ఏదైనా ఆక్సిజన్ తీసుకునేదా అని అడిగిండు. లేదు బ్రో గోప్రో బ్రో, ఇది ఓన్లీ రైడ్లు కొట్టడానికి, ఓన్లీ ర్యాపిడో వీడియోలు తీయడానికి అని చెప్పేసిన. అదన్నమాట. ఓకే, అక్కడ కస్టమర్ ఉన్నాడు, అడిగి చూద్దాం ర్యాపిడో కావాలని. భూమి మీద ఎవరికైనా కష్టాలు, బాధలు, దుఃఖాలు ఉన్నాయంటే ఇగో ఈ రాయదుర్గ మెట్రో దగ్గర అయితే చూడుర్రి. ఒక్కొక్కరు ఎట్లా కష్టపడతారు, ఎవరి జీవితాలు ఎట్లా నడుస్తున్నాయి, ఏడికోతురు, ఏమవుతుంది ఒకసారి చూడుర్రి. బ్రైక్ రైడర్ మొత్తం ఈయన ఉన్నారు బ్రో. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10-20 మంది దాకా ఉన్నారు. ఆ వెనకాలనే మళ్ళీ ఆటోలు పెట్టుకొని ఉన్నారు. మాకెప్పుడు పడేది, ఎప్పుడు మేము ఎప్పుడు తీసుకునేది. ఒక్కొక్కరు చూడుర్రి, అమ్మతోడు పిట్టకు పెట్టినాడు చూస్తురు. ఎప్పుడు పడుతుంది రైడు. ఈ వెనక ఒక బండి కూడా వచ్చి నాకైతే ఆటో అయినా చిక్కుతూ ఆరం కొట్టబట్టే చూడు. ఎక్కడనో బుక్ చేసుకుంటారు, ఎక్కడికి వచ్చాడా, ఎక్కడున్నావు బ్రో అని అడుగుతూ ఉంటారు. ఆ ఎక్సిలేటర్కైనా దమ్ము లేదు. అది ఎంత బాధపడుతుందో చూడు ఒకసారి. ఎంత మంది వస్తారు, రామ శంకర, ఒక్కొక్కరు హెచ్ఎఫ్ డిలక్స్లు, గ్లామర్లు, అన్న అయితే పల్సరు. ఈ అన్న పల్సర్ వేసుకుని వచ్చిండు. ఏం మిగులుతాయి కాక నాకు అర్థం కాదు పల్సర్లో కూడా. అమ్మ నాకే ప్లాటినాలో తిక్క పుడుతుంది. ఇంత ఘోరమైన జీవితమా? ఏడైనా కష్టాలు తీరుతాయి, కానీ ఇదిగో ఈడ మాత్రం రాయదుర్గ దగ్గర అయితే ఈడ ఈ ఒవ్వల కష్టాలు అయితే తీరే బ్రో.
ప్రతిరోజు ఉంటారు. ఇంకా ఈడ మన సెక్యూరిటీ అయిన ఉంటాడు, ఇద్దరు ఉండేటోళ్ళు, వాళ్ళు ఇప్పుడు లేరు కావచ్చు, ఆ సైడ్ ఉన్నట్టున్నారు. ఈడ నిలబడడానికి కూడా టైం ఇవ్వకదు, పోరు. నడువు 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 అని కట్టబట్టుకొని మనల్ని ఎలగొడుతూనే ఉంటారు బర్ర లెక్క. అట్లా అన్నమాట ఈ ముచ్చట. ర్యాపిడో అంటే అంత ఈజీ కాదు బ్రో, చాలా కష్టం. చూడు వచ్చిండు అన్న, ఆటోల మందిని వేసుకున్నాడు, పోతుండు. అట్లా ఉంటుంది ఆటో వాళ్ళది ముచ్చట. ఈడ వీళ్ళకిలో కారు దేవట్టే. ఏందిరా బాబు ఇది జీవితం. అవో చెప్పలేనా ఇక్కడ ఉన్నాడనేసి. నాకు తెలుసు బ్రో, ఈడ ఎంతసేపు ఉన్నా వేస్ట్, చెత్త, స్క్రాప్. ఇక్కడికి వెళ్ళిపోవాలి. కుక్కట్పల్లి, రామ్నగర్ ఆడికి వెళ్ళిపోదాం బ్రో. పడితే లేకపోతే ఇది ఇలా ఈ జోన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఈ జోన్లోకి వెళ్ళిపోతేనే వెళ్ళిపోతుంది ఎవరికి బ్రో. సరే మనకు ఊబర్లో అయితే రైడ్ పడింది, ఫోన్ అయితే చేద్దాం. బ్రదరు మనం తింపుకున్నాం లేదా, మనకు ఊబర్లో అయితే రైడ్ వేసిండు. అది కూడా ఎంత కాదు, చిన్నదే. కాకి ఇక్కడ ఎక్కడనో ఇప్పుడే ఎక్స్లేటర్ తిరుగుతున్నట్టున్నాడు నాకు తెలిసి. మనకు అక్కడ వెయిట్ చేసిన తర్వాత పార్సల్ పడ్డది. పార్సల్ తీసుకొని, అయ్యో ఇది ఇబ్బంది ఉంది. పార్సల్ అయితే పడ్డది. అక్కడ నుంచి ఇది గచ్చిబౌలి నుంచి కుక్కట్పల్లికి వచ్చినాం. మళ్ళీ కుక్కట్పల్లికి వచ్చి కొద్దిసేపు వెయిట్ చేసే లోపే మనకి ఇంకో పార్సల్ అయితే పడ్డది. మొత్తం క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి, ఇది లగేజ్ ఉంది, ఇదేంటిది సారీ మన ఫుడ్ టిఫిన్ బాక్సులు. 1 2 కాదు 3 ఉన్నాయి. అందులో మంచి స్వీట్స్ ఏదో పెట్టిరు. స్మెల్ అయితే చంపుతుంది, గుమ్మ అంటుంది. ఈ కస్టమర్ అయితే మంచిగా ఉన్నాడు అబ్బా. ఎందుకు తెలుసా? ఎందుకంటే మన లైవ్ లొకేషన్ చూసుకుంటూ ఫాలో అప్ అయ్యి, మనం రాగానే మనం లొకేషన్ రీచ్ అవ్వడంతో కింద ఉండి, అపార్ట్మెంట్ నుంచి కింద ఉండి మనకైతే ఇచ్చేసారు ఈ క్యారేజ్ అయితే. అట్లుండాలి కస్టమర్ అనేటోళ్ళు. పికప్కి వచ్చినా కానీ ఏదైనా పార్సల్కి ఇచ్చినా కానీ టైం వేస్ట్ అయితే ఉండదు. మనకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించదు, తొందర వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుంది. పోవడం రావడం కూడా అంత స్ట్రెస్ అనిపించదు. టైంపాస్గా హ్యాపీగా పని ఇంకా చేసిన కొద్దీ చేయాలని మూడ్ వస్తుంది, అదన్నమాట. ఇప్పుడు ఈ క్యారీ బ్యాగ్స్ వెనక పెడదాం అనుకుంటే ఇదంతా బురద మళ్ళీ అనుకోకుండా కొంచెం జారినా కానీ కింద పడిపోతుంది. కాబట్టి ఇక్కడనే పెట్టేసుకున్నా నా ముంగట. ఓకే, ఇక్కడైనా బెటరే, ఏం పడిపోతలేదు.